ప్రపంచం ఇప్పుడు మరో వినాశనం వైపు అడుగులు వేస్తోంది. అది అణ్వాయుధాలతో వచ్చే ముప్పు కాదు, కనిపిస్తున్న శత్రువుతో చేసే యుద్ధం అంతకంటే కాదు. అది మన కళ్ళ ముందే ఆవిరైపోతున్న జీవధార గురించి. అవును, భారత్ ఇప్పుడు పెను జల సంక్షోభం దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఒక ఎడిటోరియల్లో విశ్లేషించినట్లుగా రాబోయే రోజుల్లో నీరు అనేది ఒక సహజ వనరు కాదు, అది అత్యంత ఖరీదైన సంపదగా మారబోతోంది. ఒకప్పుడు గంగా, యమున, గోదావరి వంటి జీవనదులతో కలకలలాడిన ఈ నేల ఇప్పుడు ఎడారిగా మారుతోందా అనే భయం కలుగుతోంది. నీటి కోసం యుద్ధాలు జరుగుతాయన్నది కేవలం ఊహ మాత్రమే కాదు, అది రేపటి చేదు నిజం. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. నదులు కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవెల్లాడుతున్నాయి. పశ్చిమాసియాలో చమురు కోసం యుద్ధాలు జరిగితే రేపు భారత్ లో ఒక బిందె నీటి కోసం పొరుగు రాష్ట్రాల మధ్య, పొరుగు గ్రామాల మధ్య రక్తపాతం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జలశక్తి మిషన్ వంటి పథకాలను ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత ఆందోళనకరంగా ఉంది. మనం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాం, కానీ ఆ అభివృద్ధికి మూలాధారమైన నీటిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి రాకముందే జలాశయాలు అడుగంటుతున్నాయి. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది మనం సృష్టించుకున్న మానవ తప్పిదం. అడవుల నరికివేత, అస్తవ్యస్తమైన పట్టణీకరణ మన పునాదులను కదిలిస్తున్నాయి. నీటి సంరక్షణ అనేది ఇప్పుడు ఒక నినాదంగా మిగిలిపోకూడదు, అది ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. లేదంటే భావితరాలకు మనం అందించేది బంగారు భవిష్యత్తు కాదు, కేవలం ఎండిపోయిన భూమి మరియు దాహంతో అలమటించే జీవితాలను మాత్రమే. ఈ గంభీరమైన పరిస్థితిని అర్థం చేసుకుని మేల్కొనకపోతే కాలం మనల్ని క్షమించదు. ఈ సంక్షోభం వెనుక ఉన్న గణాంకాలను చూస్తుంటే గుండె జారిపోతోంది. నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు దాదాపు శూన్య స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలు డే జీరో వైపు వేగంగా ప్రయాణిస్తున్నాయి. డే జీరో అంటే నీళ్లు పూర్తిగా అయిపోయే రోజు. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో 80% పైగా నీరు సాగు కోసమే ఖర్చవుతోంది. అయితే మనం అనుసరిస్తున్న పాతకాలపు సాగు పద్ధతులు నీటిని వృధా చేస్తున్నాయి. బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాలు నదులను విషతూల్యం చేస్తున్నాయి. పవిత్రంగా భావించే గంగా నదిలో కూడా స్నానం చేయలేని పరిస్థితి నెలకొందంటే మనం ఎంతగా పర్యావరణాన్ని నాశనం చేశామో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా వర్షాలు కురుస్తున్నా ఆ నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలు మన దగ్గర లేవు. కురిసిన వర్షం కురిసినట్లుగా సముద్రం పాలవుతోంది, వరదలుగా మారి ఊళ్లను ముంచెత్తుతోంది. వర్షపు నీటిని పట్టి ఉండే ఇంకుడు గుంతలు, చెరువుల పునరుద్ధరణ వంటి పనుల మీద ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం వల్ల ఫ్లోరైడ్ వంటి సమస్యలు ముంచుకొస్తున్నాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరక్క కోట్ల మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అంశం. నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడం, గంటల కొద్దీ ట్యాంకర్ల కోసం వేచి చూడడం 21వ శతాబ్దంలో మనం సాధించిన ప్రగతికి నిదర్శనం ఎంత మాత్రం కాదు. జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి అవసరాలు పెరుగుతాయి, కానీ నీటి లభ్యత మాత్రం తగ్గిపోతోంది. ఈ వ్యత్యాసం రేపు సామాజిక అస్థిరతకు దారితీస్తోంది. సంపన్నులు నీటిని కొనుగోలు చేయగలరు, కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? నేటిని కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చేసిన వ్యవస్థలో సామాన్యుడి దాహం తీర్చే నాదుడే కరువయ్యారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో భారత్ ఎదుర్కోబోయే సవాళ్లు ఊహాతీతం. వాతావరణ మార్పుల ప్రభావం నీటి వనరులపై తీవ్రంగా పడుతోంది. హిమాలయాల్లోని మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఉత్తర భారతదేశంలోని నదులు ఎండిపోయే ప్రమాదం ఉంది. దక్షిణాన కావేరీ, కృష్ణా నదీ జలాల వివాదాలు ఇప్పటికే రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒకప్పుడు అన్నదాతగా ఉన్న రైతు ఇప్పుడు నీరు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పంటలు పండక గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. జనం నగరాలకు వలసపోతున్నారు. ఇది నగరాలపై ఒత్తిడిని పెంచుతోంది. అక్కడ మళ్లీ నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఇది ఒక విషవలయంగా మారబోతోంది. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం 2030 నాటికి దేశంలోని సగానికి పైగా జనాభాకు తగినంత తాగునీరు అందుబాటులో ఉండదు. ఇది దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిగణించవచ్చు. పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో నదీ జలాల పంపకాల విషయంలో ఇప్పటికే ఉద్రిక్తతలున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఆనకట్టలు భారత్ కు నీటి సెగను కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే నీరు ఇప్పుడు బ్లూ గోల్డ్ గా మారబోతోంది. నీటి వినియోగంపై కఠినమైన చట్టాలు లేకపోవడం, ఉన్న చట్టాలు అమలు కాకపోవడం వల్ల అక్రమంగా భూగర్భ జలాలను తోడేసే మాఫియాలు పుట్టుకొచ్చాయి. ఇల్లు కట్టుకోవడానికి వందల అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడడం లేదు. అంటే మనం భవిష్యత్తు తరాలకు భూమిని మాత్రమే కాదు, శూన్యాన్ని మిగులుస్తున్నాం.
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నీటిని పొదుపుగా వాడడం ఒక ఎత్తైతే, భారీ పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో నీటి నిర్వహణను సమూలంగా మార్చడం మరొక ఎత్తు. రీసైక్లింగ్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పారిశ్రామిక అవసరాలకు వాడుకోవడం వల్ల మంచినీటిపై ఒత్తిడి తగ్గుతోంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎడారిలో కూడా నీటిని సృష్టించి అద్భుతాలు చేస్తున్నాయి. ప్రాణాధారమైన నీరు లేనివాడు జీవం లేదు. మనం చంద్రుడి మీద నీటి కోసం అన్వేషణ చేస్తున్నాం, కానీ మన పాదాల కింద ఉన్న నీటిని మాత్రం కాపాడుకోలేకపోతున్నాం. ఈ అంశం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలి. ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టుల మీద చూపే శ్రద్ధను చిన్న చిన్న చెరువుల పునరుద్ధరణ మరియు అటవీ పెంపకం మీద చూపాలి. నీటి పొదుపు అనేది కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠం కాదు, అది మన జీవన శైలిలో భాగం కావాలి. రేపటి తరం మనల్ని ప్రశ్నించక ముందే మనం సమాధానం వెతకాలి. నాడు మా పూర్వీకులు నీటిని నదుల్లో చూశారు, మేము బావుల్లో చూసాం, మా పిల్లలు బాటిల్స్ లో చూస్తున్నారు, మరి మా మనువలు ఎక్కడ చూస్తారు అన్న ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కన్నీళ్లలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. పశ్చిమాసియాలో ట్రంప్ వార్ ప్లాన్ గురించి చర్చించుకుంటున్నాం, కానీ మన ఇంట్లో జరగబోయే నీటి యుద్ధం గురించి ఎందుకు మౌనంగా ఉన్నామో మనకే తెలియాలి. యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగేది మాత్రమే కాదు, మనుగడ కోసం చేసే ప్రతి పోరాటం ఒక యుద్ధమే. నీటిని కాపాడుకుందాం, జీవాన్ని కాపాడుకుందాం. దేశం సుభిక్షంగా ఉండాలంటే వనరులు సమృద్ధిగా ఉండాలి. అందులో నీరు మొదటిది. ప్రకృతి ఇచ్చే సంకేతాలను ఇప్పుడైనా అర్థం చేసుకుందాం. గంగా హారతి ఇవ్వడం ఎంత ముఖ్యమో, గంగను కలుషితం చేయకుండా ఉండడం అంతకంటే ముఖ్యం. నదుల అనుసంధానం వంటి భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తూనే స్థానికంగా ఉన్న జల వనరులను కాపాడుకోవాలి. అప్పుడే నిజమైన అభివృద్ధిని సాధించినట్లుగా భావించాలి. లేదంటే రాబోయే మహాప్రళయం నీటితో రాదు, నీరు లేకపోవడం వల్ల వస్తోంది. ఆ విలయం నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జల సంరక్షణే జీవ సంరక్షణ అని చాటి చెప్పాలి. భారత్ మళ్ళీ సుజలాం సుఫలాం మలయజ శీతలం దేశంగా మారాలని కోరుకుందాం.